తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర గల ఆలయాలు ఎన్నో ఉన్నాయి. దీంట్లో చూసుకున్నట్లయితే యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఒకటైతే ధర్మపురిలోని శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి మరొకటని చెప్పుకోవచ్చు. అదే తరహాలో జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నల్గొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఒకటి ఉంది. అసలు ఈ ఆలయం ఎప్పుడు వెలిసింది, దీని ఆలయ చరిత్ర ఏంటి, ఈ ఆలయంలో నిర్వహించే ఉత్సవాల వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నల్లగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద ఉన్నాం. ప్రస్తుతానికి ఇక్కడ ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇదే నెలలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. అసలు ఈ ఆలయం ఎప్పుడు ప్రతిష్ఠించబడింది, అసలు ఈ ఆలయానికి గల చరిత్ర ఏందో ప్రధాన అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అయ్యగారు, అసలు ఈ ఆలయాన్ని ఏ కాలంలో వెలిసింది, అసలు ఎట్లా స్వామివారు ఎట్లా వెలిసారు, ఏంటి విశేషం? సుందరాజ శుభాంగార మంగళార మహోరథే నల్లగొండ నివాసార లక్ష్మీ నృసింహార మంగళం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే నారాయణాయ నమః. ఈ ఆలయము జగిత్యాల డిస్టిక్ కొడిమ్యాల మండలం నల్లగొండ అనే గ్రామంలో అత్యంత వైభవోపేతంగా స్వామి ఇక్కడ గత 300 ఏళ్ళగా ఇక్కడ వెలిశారు అని చెప్పేసి ప్రసిద్ధి. అంటే ఇక్కడ మాది 6 తరాల నుంచి ఒకటే వంశీకులు వస్తున్నారు. అంతకుముందు ఎన్ని సంవత్సరాల కింద వెలిసారో మనకు తెలియదు, కానీ ఈ 6 తరాల నుంచి చూసుకుంటే మాత్రం దాదాపు 300 ఏళ్ళ ఆయుష్ ఈ ఆలయానికి ఉన్నది. కావున స్వామికి ఇక్కడ చాలా ప్రసిద్ధి అయినటువంటి భక్తులు ఎంతో అత్యంత వైభవోపేతంగా ఎంతో భక్తితోటి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క మొక్కుబడులు సమర్పించి ఎంతో ఆనందంగా ఇక్కడి నుంచి వారి యొక్క ప్రయాణాన్ని వారి ఇళ్లకు కొనసాగుతూ ఉంటారు. అలా దేశాలుగా ఇక్కడ భక్తులు దర్శనం చేసుకునే యొక్క ప్రసిద్ధి ఆలయానికి ఉన్నది. కావున సుమారు 300 ఏళ్ల ప్రసిద్ధి ఈ ఆలయం. ఈ ఆలయంలో ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు ఇక్కడ అనుబంధ ఆలయాలు ఏమున్నాయి, అసలు ఇక్కడ విశిష్టత అనేది ఏంటి? అయితే దీనికి ముఖ్యంగా వెలిసినటువంటి ఆలయము ఇక్కడ మన 16 కాళ్ళ మండపం పక్కన చిన్న ఆలయం ఉంటుంది. అక్కడ స్వామి అత్యంత వైభవంగా ఇక్కడ వెలిశారు. అయితే ఇక్కడ ఎలా వెలిశారు అంటే, ఇంతకుముందు మా ముత్తాతలు ఇక్కడికి వచ్చి కట్టెలు కొట్టుకొని వెళ్ళి వారి గ్రామంలో అమ్ముతూ ఉండేవారట. ఆ గ్రామం ఏదో కాదు, విలాసాగరం అంటారు. ఆ విలాసాగరం నుంచి ఇక్కడికి వచ్చి వారి గుట్టకి ఉన్నటువంటి కట్టెలు తీసుకెళ్ళి అటు అమ్ముతూ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఒకనాడు మనం మెట్లదారిలో వస్తూ ఉంటే ఇక్కడ ఒక పెద్ద పరుపు బండ కనబడుతుంది. ఆ పరుపు బండ మీద ఆలస్యమైందని చెప్పేసి కాస్త విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి తీసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములకి ఒకటే కళ వచ్చింది. వారు లక్ష్మణాచార్యులు నరసింహాచార్యులు అంటారు. అయితే వారిద్దరికీ ఒకటే కళ రావడంతో ఏమని వచ్చిందయ్యా అంటే, స్వామి ఇక్కడ వెలిసినట్టు ఒకటే కళ ఇద్దరికీ కూడా వచ్చిందట. సరే ఇద్దరు ఒకళ్ళు అనుకొని తర్వాత ఆ రోజంతా వెతికారట. ఎక్కడ కనబడేసరికి మళ్ళీ తెల్లవారుజామున వచ్చి మళ్ళీ వెతుకుదాం అనుకొని మళ్ళీ తెల్లవారు వచ్చి వెతుకుతూ ఉంటే కూడా ఎక్కడ కనబడలేదట. ఆలయంలో అసలు ఆలయం అనేది కనబడతలేదట. స్వామి అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలుస్తలేదట. సరే ఇదంతా మన భ్రమ అనుకొని తిరిగి వెనక్కి వెళ్తూ ఉంటే ఒక 7 ఏళ్ల బాలుడు ఇక్కడ గొర్రెలు కాచుకుంటూ గొర్రెల మందని కాపలిగా ఉంటూ అక్కడ కనబడితే అతన్ని ఒకసారి అడుగుదామని చెప్పేసి అతని దగ్గరికి పోయారంట. అంతే అతనే మాట్లాడారు, స్వామి మీకు ఏం కావాలి, మీరు దేని గురించో వెతుకుతున్నారు అని చెప్పేసి అనగానే, ఏం లేదయ్యా మాకు ఇలా కళ వచ్చింది, ఇట్లా దేవుడు వెలిసినట్టు కళ వచ్చింది, అందుకే వెతుకుతున్నామంటే, మరి ఏ రూపమో తెలియదయ్యా, మరి మనకు ఒక రూపం అయితే ఉన్నది స్వామి, మీరు చూడండి అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చి ఈ యొక్క వెలిసిన స్వామిని చూపిస్తే దాన్ని చూసినటువంటి వారై వెలిసింది నరసింహస్వామి అని అనుకొని అప్పుడు ఈ గుడి కట్టించారు అని చెప్పేసి అంటారు. అంతవరకైతే మనకు అవగాహన ఉందండి. ఈ ఆలయ ప్రాంగణంలో అల్లుబండ ఉంది, దాని యొక్క చరిత్ర ఏంది, అసలు దాన్ని ఎందుకు దాని మొక్కులు ఏ విధంగా తీర్చుకుంటారు? అయితే శివరూపార విష్ణవే అన్నట్టుగా శివుడికి విష్ణువుకి అత్యంత సాన్నిధ్యం చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి
అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు తీసుకువచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే దీన్ని అందరూ కూడా అల్లుబండగా పేరు చెప్పి ప్రసిద్ధిగా చాలా, అంటే వాస్తవానికి ఇక్కడ సత్యం కూడా ఉన్నది. ఏంటిదయ్యా అంటే ఆ అల్లుబండ ఏదైతే కోరికలు నెరవేరాలి అనుకుంటారో అది మగవాళ్ళు మగ చేతులతో లేపుతారట, ఆడవాళ్ళు అల్లు పడతారు. కాబట్టి ఆ అల్లు వారి యొక్క కోరికలు నెరవేరితే ఖచ్చితంగా ఆ వేళ్ళు అన్నవి జరిగి మళ్ళీ ఒకేలాగా అతుక్కుంటుంది అని చెప్పేసి పెద్దలు చెప్తారు. అదేవిధంగా వచ్చిన భక్తులు కూడా అలా ప్రయత్నం చేసి ఎంతోమందికి ఎన్నోసార్లు అలా జరిగి ఆ కోరికలు కూడా నెరవేరిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి దాని యొక్క ప్రసిద్ధి అది. మనకు స్వామి దక్షిణాభిముఖంగా ఉంటాడు వెలిసిన స్వామి. అతనికి ఎదురుగా చూస్తే చాలా గరుత్మంతుడు అత్యంత వైభవంగా వెలిసి ఉన్నాడు. అంతేకాకుండా అదే తూర్పు ముఖంతో ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ వెలిశారు. అంతేకాకుండా అప్పుడున్నటువంటి పెద్దలు ఖచ్చితంగా ఆలయం పెద్ద ఆలయం ఉన్నది అంటే ఖచ్చితంగా దీపస్తంభం ఉండాలి అని అంటారు. కాబట్టి ఆ దీపస్తంభాన్ని వాళ్ళు పెట్టడం అయింది. స్వామికి ఎదురుగా పుష్కరిణి ఉంటుంది. ఆ పుష్కరిణి కూడా 365 రోజులు కూడా దాంట్లో నీళ్లు ఎప్పుడు ఇంకకుండా ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గుట్ట చరిత్ర ఇదండి. ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ప్రతినిత్యం ఇదే గుట్టపై కట్టెలు కొట్టుకునేందుకు వచ్చేందుకు ప్రతినిత్యం వచ్చేవారు. కానీ వారు కొంతసేపు కట్టెలు కొట్టిన తర్వాత అలసిపోయి కొంతసేపు సెద తీరినప్పుడు వాళ్ళకు కళ్ళల్లో కనిపించి లక్ష్మీనరసింహస్వామి నేను ఇక్కడ వెలిచానని చెప్పడంతో ఆ ఇద్దరు అన్నదమ్ములు ఈ గుట్ట ప్రాంతాన్ని అంతా వెతకడం జరుగుతుంది. కానీ వారికి ఎక్కడ కూడా ఈ స్వామివారు కనిపించకపోవడంతో నిరాశతో వెనుక తిరిగి వెళ్ళే క్రమంలో ఓ గొర్రెలు కాస్తున్న చిన్నారుడు ఇక్కడే స్వామివారు ఉన్నారని చెప్పి తీసుకొచ్చి చూపించే క్రమంలో ఇక్కడే ఆ విగ్రహం మొట్టమొదట వెలిసిందని, స్వామివారి విగ్రహాన్ని ఇదే స్థలంలోని లోపల ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే దీనికి తాళం వేసి ఉంచారు. ఇది లోపల ఆ స్వామివారి విగ్రహం ఉంది. చాలా స్వామివారు ఉగ్ర రూపంలో ఉన్నట్టుగా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందని చెప్పేసి గతంలో ఇక్కడే పూజలు నిర్వహించేవారు. తదుపరి కాలక్రమేణా ఈ స్వామివారిని గుట్టపైకి మార్చి గుట్టపైన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని వెలిపించి ప్రతినిత్యం ధూప దీప నైవేద్యాలతో కొలుస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే అల్లు పట్టే ఇక్కడ ఒక శివలింగ ఆకారంలో ఒక అల్లు అనేది ఉంది. ఇక్కడికి వచ్చి స్వామివారిని మొక్కిన అనంతరం తమ మొక్కులు నెరవేర్చుకునేందుకు ఇక్కడ అల్లు పట్టడం జరుగుతుంది. మా ఆడవాళ్ళు అయితే 2 బొటన వేళ్లతోని ఇక్కడ పెట్టి తమ మొక్కులు కోరికిన మొక్కులను నెరవేర్చుకుంటారు. అదే మగవారు అయితే ఇట్లా తమ 2 మోచేతులతో కలిపి దీన్ని లాబట్టి తమ కోరికలను ఈ విధంగా నెరవేర్చుకుంటారని చెప్పేసి మనకు అర్చకులు తెలిపిన విషయం తెలిసిందే. మాది ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ నుంచి 15 కిలోమీటర్లకు అంకోలి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామం నుంచి ప్రతి సంవత్సరం మేము సంవత్సరానికి ఒకసారి దర్శనానికి వస్తాము. ఇక్కడికి ఒక 10-20 భక్తులము ఒక 2 వెహికల్స్ తీసుకొని ప్రతి సంవత్సరం వస్తాము. 10-15 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాం. మాకు ఇక్కడ సంతానం లేని వాళ్ళకి ఇక్కడ మొక్కుకుంటే సంతానాలు అవుతున్నాయి. ఏమన్నా కష్టాలు ఉన్న సుఖం మొక్కుకున్న తీరుతున్నాయి. మా కాలు చేసి సుఖం ఉన్నది, అంత ఆనందం ఉన్నది, పంటల బరకత్ ఉన్నది. ఇక్కడ వచ్చిందని మాకు ప్రశాంతం మంచిగా ఉన్నది. మాకు అనుకున్న పనులు అవుతున్నాయి. ఈ నరసింహస్వామి దయతోటి మాకు ఆనందం ఉన్నది. స్వామివారిని దర్శించినందుకు కూడా భక్తులు ఇక్కడ చాలామంది వచ్చారు. వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడెప్పుడు వస్తుంటారు, ఎట్లా స్వామివారిని కోరిన మొక్కలు మీకు నెరవేరుస్తున్నారా, ఏ విధంగా ఉంటుంది? మేము గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నాము. వేములవాడ నుండి వచ్చినాం. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం అట్లా జాతరకి వస్తూ వెళ్తూ ఉంటాము. ఇక్కడికి వచ్చి మేము ఏది మొక్కుకున్నా మంచిగా జరుగుతుంది. మాకు భక్తులు కూడా బాగా మంది వచ్చి వెళ్తుంటారు. ఏది మొక్కుకున్నా మంచిగా నమ్మకం ఇక్కడ దేవుడు అంటే. ఎప్పుడు ప్రతి సంవత్సరము పున్నం నాడు 12వ డేట్, ఈ నెలలో 12వ డేట్కి జాతర ఉంది. ఇక యాత్రికులు కూడా బాగానే వస్తుర్రు. ఇక్కడికి వచ్చి భక్తుల మొక్కులు నెరవేర్చుకొని వెళ్తారు. ఎందుకంటే స్వామివారికి ఇక్కడ మంచిగా ఉంటుంది కాబట్టి, అందరికీ అనుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం అందరూ వచ్చి వెళ్తుంటారు. ఈ దేవుడి దగ్గరికి అంటే అందరికీ నమ్మకం బాగా. పుట్టి వెంట్రుకలు తీసుడు, ఇక్కడ అన్నీ చేసుకున్నాడు కూడా మంచిగా మొక్కులన్నీ చెల్లించుకుంటారు దేవునికి. మేము కూడా అదే మొక్కు కోసమనే వచ్చినాము. దేవుని దగ్గరికి దర్శనం చేసుకున్నాం. కోరిన మొక్కులు నెరవేర్చే స్వామి ఈ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అని చెప్తున్నారు. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు కూడా తామంతా పాల్గొని స్వామివారిని మొక్కి తమ మొక్కులు చెల్లించుకుంటామని కూడా తెలియజేసుకున్నారు. గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్ళేందుకు భక్తులకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకవైపు అది మెట్ల మార్గము ద్వారా కొన్ని
వందల సంఖ్యలో ఉన్న మెట్లు ఎక్కి ఆ మార్గం ద్వారా స్వామివారి గుట్టపైకి చేరుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇటువైపు వాహనాలు వచ్చే మార్గం ఉంది, కానీ వాహనాలు వచ్చేందుకు ఘాటు రోడ్డు ఉంది. కానీ ఘాటు రోడ్డు పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాకపోవడంతో కాస్త ఇబ్బందికరంగా ఉందని చెప్పుకోవచ్చు. వాహనదారులు ఘాటు రోడ్డుపై ఇట్లా స్వామివారి గుట్టపైకి చేరుకోవచ్చు, కానీ వాహనదారులు గుట్టపై వచ్చేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా ఎన్నో జాగ్రత్తలతోని ఇంజన్ను ఆన్ చేసి కిందికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాదాపుగా భక్తులు కాలినడకన స్వామివారిని గుట్టపైకి చేరుకోవడమే బాగుంటుందని చెప్పేసి దేవస్థాన అధికారులు తెలుపుతున్నారు. నల్గొండ గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కనిపించేందుకు ఇక్కడ దేవస్థానం వారు ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించే ముందు ఈ పెద్ద రాతి బండపై లొకేషన్ ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కనిపించేందుకు గుట్ట యొక్క చిహ్నాలు కనిపించేందుకు ఈ గుట్టపై నుంచి సున్నపు రంగును అనేది వేస్తూ ఉంటారు. ఇది మనం చూసుకున్నట్లయితే అటు చుట్టూ ఓ చెరువు, పంట పొలాలు, అదేవిధంగా ఆ గ్రామంలోని ఇండ్లు, అటు రోడ్డు కొండగట్టు నుండి వేములవాడ వెళ్ళే రహదారి, ఈ మధ్యలోనే నల్గొండ స్వామి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉంటుంది. ఇట్లా ఈ దేవస్థానం కనిపించేందుకు ఈ గుట్ట లొకేషన్ అనేది మనకు స్వామివారి లొకేషన్ తెలిసేందుకు దేవస్థానం యొక్క అధికారులు ఈ గుట్టపై సున్నపు రంగును అనేది వేస్తుంటారు. మన దూరం నుంచి కూడా ఒక దాదాపు 2-3 కిలోమీటర్ల దూరం నుంచి చూసినా కానీ ఈ సున్నపు రంగుతో దేవస్థానం యొక్క స్వామివారి ఇక్కడ వెలిసారని ఒక ప్రతిష్ట ఉంది అని చెప్పి తెలిసేందుకు ఈ విధంగా ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించే ముందు ఈ యొక్క రంగు వేస్తారని చెప్పుకోవచ్చు. అట్లా చూసుకున్నట్లయితే ఈ స్వామివారి దర్శించుకున్న అనంతరం ఈ గుట్ట నలువైపులా చూసుకున్నట్లయితే ఎంతో ఆహ్లాదకరంగా చుట్టూ పంట పొలాలు, గుట్టలు, చెరువులు ఇట్లా చాలా ఆహ్లాదకరంగా ఉందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా నల్గొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల ఫిబ్రవరి 8వ తారీఖు నుండి 12వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ నెల 10వ తారీఖున స్వామివారి కళ్యాణం, 12వ తారీఖున రథోత్సవం స్వామివారిది అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కావున రాష్ట్రంలోని భక్తులందరూ స్వామివారిని ఈ నల్గొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పేసి ఆలయ కమిటీ కోరుతుంది. జగిత్యాల జిల్లా నల్గొండ నుంచి కెమెరామెన్ రఫీతో హరి, మైత్రి న్యూస్.